దానికి ఆ ఎరుకుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే అంతా జరుగుతుందో అదంతా ఏమంటారు ఉన్న శక్తి అంతా దాని అన్న కాంటెక్స్లో చెప్పారు. ఎరుగోల్పు శివుడైనా ఏం లేదు, శివుడు అంటే శివుడు అని కాదు, ఎంత గొప్పోడైనా. ఇంతకుముందు చెప్పుకున్న ఒక కథ మళ్ళీ ఒకసారి తిరిగి చెప్తా, చిన్నదే బట్ అందులో చిన్న విషయం ఉంది. ఒక ఇంట్లో ఒక ముసలావిడ ఒక చిన్న బాబు ఉన్నారు. హఠాత్తుగా కిటికీ నుంచి చీల్చుకొని దొంగ వచ్చాడు. ముసలామె భయపడి పారిపోయింది. పిల్లవాడు తన ఆట కొనసాగించాడు. ఈ కథలో సారం అంతా ఏంటంటే, ముసలావిడ మనసులో దొంగ ఉన్నాడు కాబట్టి భయపడ్డది, పిల్లవాడి మనసులో ఇంకా దొంగలేడు కాబట్టి తను భయపడలేదని. అందుకని మనం చాలా వాటిని డైరెక్ట్గా డీల్ చేస్తున్నాం, అందుకే అలసిపోతున్నాం. ఎట్లంటే నీడని చెరిపేయాలని ట్రై చేస్తున్నాం, ఎప్పటికీ పోదు అది. సూర్యుడు పోతే పోతుంది, చెట్టు పోతే పోతుంది, నీ ఇష్టం. అట్లా ప్రతిరోజు తలుపులు వేసుకొని పడుకుంటున్నావు, ఎందుకు దొంగ వస్తాడేమో. ఎవరు సృష్టించారు దొంగని? నీవే. దొంగిలించే వస్తువు పోతే దొంగ పోతాడు అంతే. దొంగ లేడు బేసికల్. దొంగిలించే వస్తువు ఉంది కనుక దొంగ ఉన్నాడు. నీలో ప్రశ్న ఉంది కాబట్టి గురువు ఉన్నాడు. ప్రశ్న పడిపోతే గురువు పడిపోతాడు కదా. అంటే ఇది అవునన్నా కాదన్నా ఒక అబ్జర్వ్ చేయాల్సిన అంశం. సో సమస్త ఆధ్యాత్మిక వైయక్తిక అంటే నీ జీవన ప్రయాణానికి ఆధారభూతమైన వస్తువు నీవే. నీ ప్రశ్న లేదనుకో, గురువెవడు, భక్తుడెవడు, శిష్యుడెవడు ఎవడు లేడు. కానీ ఇక్కడ మీరు చెప్పిన కాంటెక్స్లో నేను ఫస్ట్లో ఇట్లే లిటరల్గా తీసుకున్నా. అయితే దానికి ఒక చిన్న అదే ఏంటంటే, వాడు చిన్నప్పటి నుంచి పెద్ద వరకు అట్లే ఉండట్లే, ఆడు పడుతున్నాడు, మళ్ళీ ఈమె స్టేజ్కి వస్తున్నాడు ఆడు. ఇప్పుడు చిన్నపిల్లోడు ఎగ్జాంపుల్ ప్రతి దగ్గర చెప్తాడు, కాంటెక్స్లో ఏమన్నా చిన్నపిల్లోడు అవస్థకు చేరుతాడు జ్ఞాని అని సంథింగ్ అట్లా ఉంటుంది. కానీ మామూలుగా జనరల్గా చూసిన చిన్నపిల్లోడు మళ్ళీ ఏం అవస్థకు వస్తున్నాడు, ఏదైతే దొంగతనం చేస్తే భయపడి ఆ అవస్థకు వస్తున్నాడు అంటే వాడు రావాలి. అందుకే నువ్వు దొంగతో పోరాడకు, బంగారాన్ని బయటపడే అంతే. ఈ కాంటెక్స్ట్ కూడా మాట్లాడుకోవాలి చెప్పినప్పుడు. అది ఖచ్చితం, అది అనివార్యం. అంటే చిన్నపిల్లవాడికి తెలియదు ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దని, ఏది నోట్లో పెట్టుకోవాలి ఏది నోట్లో పెట్టుకొని తెలియదు, దేంతో ఆడుకోవాలి దేంతో ఆడుకోవద్దు తెలియదు. ఎందుకు? వివేకం లేదు కనుక. అందుకే ఒక వయసు వచ్చిన తర్వాత ఇదంతా అబద్ధం, ఇదంతా నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇవన్నీ ఎందుకు అని అనిపిస్తేనే వాడు వదిలేస్తూ వస్తాడు. నాకు తెలిసిన ఒక బాగా డబ్బున్న ఆవిడ ఇప్పుడు ఇంటికి వెళ్ళినా ఇది ఫారెన్ తీసుకొచ్చింది, ఆ తర్వాత ఇది టీవీ చాలా హైదరాబాద్లో 2-3 ఇంట్లోనే ఉంది, ఎల్ఈడి, అప్పుడు వెరీ రేర్ ఇది. నన్ను ఇవన్నీ ఎప్పుడు పడేస్తావు అని అడిగా. ఘోరంగా తిట్టింది నన్ను. నీకంత కుళ్ళు, అసలు నీకు చేత కాదు, నువ్వు కొనలేవు కాబట్టి ఇట్లా అంటావు, అది ఏమనుకుంటున్నావు, ఎవరికి చూపించలేదు తెలుసా, నీకు చూపించాను. ఫస్ట్ నేను అడిగానా? నేను అడగలేదే. రెండోది, నేను ఎప్పుడు వచ్చినా నిన్ను చూడడానికి వస్తాను తప్ప నీ టీవీ చూడడానికి కాదు. ఏదో రోజు ఇవన్నీ పడేస్తావు నువ్వు, ఆ రోజు కలుసుకుందాం. అంటే నేను చచ్చినా పడేయను, నేను పుట్టింది ఇవన్నీ సృష్టించుకొని వాటి మధ్యన హాయిగా బతకడానికి. రీసెంట్ టైమ్స్లో తను ఫోన్ చేసింది, ఒకసారి వస్తావా అని. వస్తానని వెళ్ళా, ఏమీ లేవు ఇంట్లో. బరువైనవి అన్నీ గృహోపకరణం కోసం కాదు, తన మీద బరువని తెలుసుకుంది. ఎవడో వచ్చి ముట్టుకుంటే కోపము, ఎవడన్నా టీవీని టచ్ చేస్తే కోపము, ఎవడో ఫ్రిడ్జ్ డోర్ తెరిస్తే కోపము. ఫ్రిడ్జ్ ఉన్న చోట ఏం పెట్టింది తెలుసా? కుండ పెట్టింది. ఎందుకు పడేసామన్నా? పడేయలేదు, వదిలించుకున్నాను. అంటే అది అనవసరం అని తెలుసుకుంటే సరిపోతుంది. చుట్టుపక్కల చాలా ఉంటాయి, మనసుకు ఎందుకు తీసుకుంటున్నావు అనేది చిన్న ప్రశ్న. వై యూ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ టు ద మైండ్ అండ్ వై యూ రియాక్ట్ అయ్యావు, వాడు ఏదన్నాడు, వై యూ గెట్ అఫెండ్ అయ్యావు, వై యూ సఫర్. ఇదంతా ఎవడు? నీవే. గోక్కొని పెద్దగా చేసుకుని పరిచయం అయిపోతుంది. అందుకని ఇంతకుముందు నువ్వు చెప్పింది ఒక వాస్తవమే.
గురువు ముఖ్యం కాదు, నీవే ముఖ్యం. ఆయన ఒక లిటరల్ ఇట్లా వాడిండు, ఈ కృష్ణుడు గాడైనా ఎవడైనా ఉండాలంటే ముందు నేను గాడు ఉండాలి కదా ఫస్ట్. ఆడికంటే నువ్వు గొప్ప, నీ నేను గాడు గొప్పరా. అందుకే గుర్తింపు కోరుకునేవాడు ఉన్నందుకే గుర్తించేవాళ్ళు ఉన్నారు. గుర్తింపు కోరుకోవాలన్న కాంక్ష పోగానే గుర్తించే వాళ్ళంతా పడిపోతారనేది 100% ట్రూత్. అందుకని ఎప్పుడు ఆస్ఫురణ వస్తుంది? ఎందుకంటే నువ్వు జీవితం జీవించాలంటే చెత్తంత ఉండకూడదు, స్నానం చేయాలంటే బట్టలు ఉండకూడదు. ఇది ప్రీ రిక్విజిట్. అలాగే లైఫ్ లీడ్ చేయాలంటే బరువులు ఉండకూడదు, ప్రశ్నలు ఉండకూడదు, తలపులు ఉండకూడదు, ఆలోచనలు ఉండకూడదు, అతిగా. స్నానానికి ఏం కావాలి? అవి కావాలి, నీళ్ళు లేకపోతే స్నానం లేదు. అట్లా ఇక్కడ ఏదో నిష్కామ కర్మనో లేకపోతే ఏదో చిన్న పని, ఏదో పనికి మాలిన పనే కానీ చాలా శ్రద్ధగా చేస్తూ ఉండాలి. చాలా బాగుంటుంది లైఫ్. కాకపోతే మనకి జీవిత లక్ష్యాలు అవన్నీ ఎట్లా వచ్చే చుట్టుపక్కల వాళ్ళని చూస్తేనే. అందుకని అది నిజం అనిపిస్తుంది. పాయింట్ కూడా కోట్ చేశాడు, అంటే మామూలుగా మీరేం సాధన చేయలేదు. ఎట్లా అంటే నేను గురువు దగ్గర 12 సంవత్సరాల 3 నెలలు ఉన్నా, కానీ నేను మెట్టోని కాబట్టి 2 సంవత్సరాలు ఉన్నా, నువ్వు కొంచెం తెలుగు అల్లోడు కాబట్టి నీకు 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు పడితే అయిపోద్ది, ఇంకా ముందు వెంటనే అన్న వచ్చా అని కూడా చెప్పాడు. చిన్న కథ చదివాను నేను. ఆ కథ ఏంటంటే, ఒక గురువు దగ్గర ఒక 20 మంది శిష్యులు ఉంటారు. ఆయన భగవద్గీత చెప్తా ఉంటాడు. అయిపోతుంది, ఇది ఇన్స్టిట్యూట్ లాగా కాదు కదా. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ భగవద్గీత స్టార్ట్ చేస్తాడు. రెండోసారి కూడా అయిపోతుంది. మూడోసారి భగవద్గీత స్టార్ట్ చేస్తుంటే ఒక శిష్యుడు వెళ్ళిపోతాడు. మిగతా అంత ఎందుకు వెళ్ళిపోతున్నావు? అసలు గురువుగారు పాఠం చెప్తున్నారంటే నాకు చాలా అనిపించింది, వెళ్ళిపోతాడు. గురువుగారు తెలిస్తే ఎంత కోప్పడతాడేమో అని గురువుగారు చెప్పారు. గురువుగారు వాడు వెళ్ళిపోయాడండి, మీరు పాఠం చెప్తున్నారంటే, వాడి గురించి నీకు ఎందుకు, నీ సంగతి నువ్వు చూసుకో, వాడు సావు వాడు వస్తాడు. ఒక 6 ఏళ్ళు గడిచిన తర్వాత రాజు నుంచి ఒక పత్రం వచ్చింది, మీ శిష్యుడైన సో అండ్ సో పర్సన్ ప్రస్తుతం మంత్రిగా నేను అంగీకరించాను, అందుకని అతను మీ సమక్షంలో మంత్రిగా బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నాడు, మీరు కనుక వస్తే బాగుంటుంది. అంటే ఎందుకు రాను అని శిష్యగణ అన్నది వేసుకుని పోయి వెళ్ళిన తర్వాత నా శిష్యుల్లో చీలే గొప్పవాడేదని చెప్పి వస్తే ఇక్కడ ఉన్న మిగతా శిష్యులకు కాలింది. మధ్యలో వెళ్ళిపోయి వాడు మంత్రి అయితే వాడు గొప్పడు అంటావు, నీకాడే పడుందాం, మమ్మల్ని కరివేపాకు కంటే అధ్వానంగా తీసేస్తావని శిష్యుడు అంటే, ఇప్పుడు గురువు నీకు కోపం రావడం అర్థం తప్పేం లేదురా, కానీ వాడు ఎందుకు తెలివైన వాడు అంటే రెండోసారి భగవద్గీత విన్నాడు, మూడోసారి అదే స్టార్ట్ చేస్తే చాలా వెళ్ళిపోయాడు. మీరేమో పిచ్చోడిలాగా విన్నది వింటూ, వాడు అప్లై చేశాడు విన్నది, మీరు వింటూ జస్ట్ ఎగ్జామ్, నేను గురు ఎగ్జామ్ పెడితే నన్ను సాటిస్ఫై చేయడానికి మీరు దాన్ని వాడుకుంటుంటారు. భగవద్గీత చెప్పుకుందాం అన్నాడు. ఇప్పుడు ఎవరు లేదు, ఇప్పుడు అడిగాడు వాడు, నేను వస్తానండి గురు, ఈ క్లాస్ వినిపోరా, వద్దండి గురుగారు, అర్థమైంది నాకు, లెట్ మీ గో అండ్ అప్లై ఇట్. అందుకే ఎక్కువసేపు ఉంటే దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, మళ్ళీ అది మెల్లగా అటాచ్మెంట్గా మారే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. అందుకని వినడం వదొద్దని కాదు, ఇప్పుడు నేను చెప్తున్నా వింటున్నారు. ఊరికి కలవడంలో అర్థం ఉంది తప్ప మళ్ళీ వినాలని కలవడం ఏమి ఉండదు. రాను రాను ఊరికి కలవడం ఉంటుంది. ఊరికి మన విరూపాక్షకు పోలే అట్లా ఊరికి కలవడం బాగుంది, కానీ ప్రతిసారి ప్రశ్నతోని ఒక తపనతోని అట్లా రావాల్సిన అవసరం లేదు. అది అన్వాంటెడ్. దాని ఏకైక కారణం ఏమేంటది, యు ఆర్ నాట్ లిజనింగ్ ఎట్ ఆల్. ఏ గురువు ఎవరిని పట్టుకొని కూర్చోవాలనుకోడు. అట్లా అనిపిస్తాడు, వీడికి నేను ఇంపార్టెంట్, వాడికి నేను ఇంపార్టెంట్ అని అందరికీ అనిపించినట్టు చేసి, నాకు ఎవరు ఇంపార్టెంట్ కదా అని సభలో చెప్పేసరికి అందరికీ. టైసన్ ఒక మాట చెప్పిండు, ఎందుకు ఇట్లా చేస్తాడంటే దగ్గరకు వచ్చేదాకా చూస్తాడు, సంకలో పెట్టుకొని ఒక్క తను. టైసన్ చెప్పాడా? అది వాడు చాలాసార్లు చూశాడు కాబట్టి. దీనికి ఒక కథ చెప్పాను కదా, ఒక కుక్కని ఒకడు మచ్చిక చేసుకుంటూ ఉంటాడు, తెలుసా ఇది? కుక్కను మచ్చిక చేసుకుంటూ ఉంటాడు, అంటే రాదు అది. ఆ తర్వాత రెండో రోజు వచ్చి బిస్కెట్లు వేస్తాడు, మూడో రోజు, మూడో వారం, మూడో నెల ఒక్క అడుగు ముందుకు వస్తుంది. చుట్టుపక్కల వారంతా కుక్కలంటే ఇతనికి ఎంత ప్రేమో అనుకుంటారు. ఆ తర్వాత వాడు అక్కడే ఉంటాడు, ఇట్లా మెల్లగా అది చందుకోవడానికి పోతుంది, మళ్ళీ పారిపోతుంది. ఒక 6 నెలలు అయ్యేసరికి పక్కన కూర్చుంటుంది, కానీ చేయిస్తే ఇంకో 6 నెలలు అయ్యేసరికి చేసి దువ్వినా ఏమన్నది. ఆ తర్వాత నెక్స్ట్ అందరూ చూసి ఆశ్చర్యపోతారు, సచ్ ఏ డాగ్ లవర్.
ఎప్పుడైతే పూర్తిగా మచ్చికైందో దాన్ని సంకలు ఇరికించుకుని ఒక్క గుద్దు గుద్దాడు అసలు. అందరూ ఆశ్చర్యపోయారు అసలు. ఏంటంటే రోజు పోతుంటే దాన్ని డిస్టర్బ్ చేసేది. ఒక్క దెబ్బ కొడదాం అనుకున్నా కానీ అది మచ్చిక కావాలి కదా, అది ముందే కొట్టడానికి పోతే పారిపోతుంది. అందుకని అది పూర్తిగా దగ్గరకు తీసుకొని ఒక్క తోపు దోషన. అట్లనే గురువు కూడా ఎవడన్నా వితండవాదం చేస్తే ఇది కరెక్టేరా, వచ్చే వండర్ఫుల్ పర్సన్ వీడు. ఒకసారి ఒక గురువు చెప్పాడంట, అంటే ఎవరో అడిగారు, ఇంతమంది మీ దగ్గర శిష్యులు ఉన్నారు కదా, మరి ఒక్కరు కూడా ఎన్లైటన్ కాలేదా? మంచి ప్రశ్న. అది నెక్స్ట్ సభలో నా దగ్గరికి వచ్చిన చాలామంది 10-15 ఏళ్ళుగా ఉంటున్నారు, ఇందులో కొందరు ఎన్లైటెండ్, రేపు వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తారన్నాడు. అనేసరికి ఒక ఉద్విగ్నవాదం, నా పేరు అనుకున్నారు. దాని తర్వాత రేపు వచ్చి గురువు గారు కాసేపు చూసి అందరు ఘోరంగా ఎదురు చూస్తున్నారు. ప్రతాప్ కాదు, ప్రతాప్ అనేసరికి అందరూ అతని వైపు తిరిగి అతనికి నమస్కరించడం, అతనికి దండేయడం చేసిన అట్లా అయిపోయాడు. కళ్ళలో కన్నీళ్ళు, అతనికి ఆయన అందరి కాళ్ళు మొక్కుతున్నాడు. ఓ తిరణాలు స్టార్ట్ అయింది. ఇంకొకరి పేరు చెప్పాడు, వాడంతే. ఒక 2-3 పేరు చెప్పిన తర్వాత ఒక వారం తర్వాత గురువు అన్నాడంట, ఇట్లా ఎన్లైటన్మెంట్ అయ్యానని చెప్పాను లేదో, ఎంత సీరియస్ పీపుల్ అయిపోయారు చూడు అసలు. ఎన్లైటన్మెంట్ అనేది మీకు తెలియాలిరా, నేను చెప్పడం ఏంది? భోజనం నేను పెట్టొచ్చు, కడుపు నిండిందని తెలిసేది ఎవరికి? మీకే. ఊరికే అట్లా అన్నీ చూశాను, చూద్దాం ఎలా. వాడు ఎట్లా అయిపోయాడు చూడు అసలు, ఇట్లా కూర్చుంటాడు. అడగను కూడా అడగారు. ఎన్లైటన్మెంట్ అయితే ఎట్లా అన్నది గురువు చెప్పాడు కాబట్టి అంగీకరించి సఫర్ అయిపోయారు అనమాట. ఈ వారం రోజులు ఎంత ఇబ్బంది పడ్డాడు అసలు. అందుకని అటువంటిది ఏమీ లేదు. ఎవ్రీవన్ ఈజ్ ఎన్లైటెండ్, కానీ అది మీకు తెలిసినప్పుడు యూ లివ్ యువర్ లైఫ్. అంటే చాలా సందర్భాల్లో ఇలాంటి కథలు వచ్చాయి. అందుకని నీకే తెలియాలి నువ్వు బాగున్నావని. 100 మంది అన్నా నువ్వు బాగాలేకపోతే బాగాలేనట్టే, ఎవరన్నా అనకపోయినా నువ్వు బాగుంటే బాగున్నట్టే. అట్లా నేను బాగున్నానని గుర్తించాల్సింది నీవే. ఆ బాగుండడం అనే దాన్ని నిర్వచనం ఇచ్చుకోవాల్సింది నీవే. ఒకవేళ దాన్ని ఎవరన్నా ప్రశ్నిస్తే జవాబు చెప్పాల్సింది నీవే. ఎవ్రీథింగ్ యూ. నాకు తెలిసిన ఒక బాగా డబ్బున్న ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తే పెద్ద ఇల్లు జూబ్లీ హిల్స్లో, మిద్ద మీద నిలబడి ఉందాం. రీసా ఇట్రా, అక్కడ నిలబడదాం. పెద్ద మంచిగా ఉంది అసలు, ఏమంటారు ప్యాలెస్ అంటాం కదా, అట్లా భవంతి. ఆ బాల్కనీ నుంచి అయితే ఆ బాల్కనీ నుంచి రోడ్డు కనిపిస్తుంది, చాలా దూరం. అదే అంత లాను తోట ఇదంతా ఉండి ఆ గోడ కానుకొని వాచ్మెన్ ఇల్లు ఉంటుంది. ఆ వాచ్మెన్ ఇంట్లో బయట పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ వాచ్మెన్ హాయిగా పడుకొని ఆడేది ఆకాశం చూస్తున్నాడు. డ్యూటీ అయిపోయింది. మళ్ళీ జన్మంటుంటే అట్లా పుడతాను నేను. అట్లేమి లేదు, మళ్ళీ జన్మకెందుకు పోస్ట్పోన్ చేస్తారు? ఇది వాడికి ఇచ్చి నువ్వు అక్కడ ఉండిపోవచ్చు. ఇప్పుడు కూడా అహం అడ్డొస్తుంది నీకు, అంతే. ఇచ్చేసి ఎవరు ఆపుతారు? ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఒకరు ఇచ్చేసింది అట్లా పడుకోలేను. అది అయిపోయి కాదు, వాడు నాలా ఉండగలడు కానీ నేను వాళ్ళ ఉండలేను. ఎందుకంటే బెస్ట్ ఎనీబడి కెన్ హ్యావ్, నథింగ్ టు హ్యావ్ యూ షుడ్ నీడ్ లాట్ ఆఫ్ కరేజ్ అండ్ స్టెబిలిటీ. అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా బాగుంటారు, ఏమీ లేకపోయినా బాగుండాలంటే ఏదో అర్థమయ్యే ఉండాలి. అది ఏమిటన్నది ఎవడు కూడా అర్థం చేసుకోవాల్సిందే. ఇంకా చెప్పేదన్నా లాస్ట్ ఒక మాట ఏంటంటే, ఇప్పుడు మీతో పట్టుకో. అంటే ఈరోజు అంటే రోజు చూస్తున్నా, ఈరోజు అంటే అందరికి పర్ఫెక్ట్ టైం చెప్తాడు. స్పెసిఫిక్గా 3:30 కలుద్దాం, 5:30కి మనం కలుద్దాం, 6కి మనం కలుద్దాం, ఒక అన్నారు. ఈరోజు మేబీ ఆ భంగిమ వల్లనో, యాక్చువల్లీ నేను అట్లా పడుకుంటా నేల మీద, ఊరికి అట్లా ఎట్లా పడుకుంటా. ఎగ్జాక్ట్లీ అట్లా పడుకొని ఉన్నారు. అంటే పడుకొని రామ్
4:30 అయిందిలే పంపించి మీరు జాయిగా నిద్రపోతారు. నేను లేచి రెడీ బయట కూర్చున్నా, ప్యాంట్ షర్ట్ వేసుకొని. ఎందుకు ఇది మళ్ళీ ఏంది అక్కడ దిలీప్ అన్న నాకు నెంబర్ ఇచ్చి వెళ్ళాడు. పైసలు వేస్తే నాకు కాల్ చేయి ఇక్కడ పైన మీటింగ్ కూర్చుంటే అని. ఒక ఆమె ఎవరో ఆ రిసెప్షన్లో ఉంటుంది, ఎప్పుడు లేస్తాడు ఏ టైంకి నన్ను అడుగుతున్నారు. నాకే దిలీప్ అన్న చెప్పిన నీకు తెలిసిందే కదన్నా కానీ 5:30. ఈరోజు ఒక చిన్న జోక్ అయింది నువ్వు ఉన్నప్పుడే. నేను రమ్మన్నాలి మీటింగ్కి అని అడిగింది. 6:30 అని చెప్పు అన్న. టైం చూసి 6:30 అని చెప్పింది. చెప్పిన తర్వాత టైం 6:35 అయిందన్న. ఆమె ఘోరంగా నవ్వుతుంది. అయితే ఇది నాకు పిచ్చిగా నచ్చింది. అంటే ప్రాక్టీస్. ఎప్పుడు అంతే. ఇంకోటి ఏంటంటే నైట్ కాదు రోజు చూస్తున్నా కానీ నేను నైట్ కొంచెం దగ్గరకు ఉండడం వల్ల స్పెసిఫిక్గా అన్న అరిచిన గోల్ చేసిన మైండ్ ఆఫ్ చేస్తుండే వెంటనే పని అయిపోగానే. మైండ్ ఆఫ్ చేస్తుండే అంటే ఎవడికి తెలియదు కానీ ఆఫ్ చేస్తున్నాడు. నీకు ఎట్లా తెలిసింది మరి? అదే తెలిసింది నాకు. అట్లా ఎట్లా చెప్పాలి? అది నువ్వు ఆఫ్ చేస్తున్నావా? పని అయిపోయినామంటే నువ్వు మైండ్ ఆఫ్ చేస్తున్నావా? తెలియదు నాకు. అన్న ఆఫ్ చేస్తుండు. అది ఎట్లా గుర్తించావు? అదే చెప్పాలా? ఉన్నాయా 7 రోజులు నేను వచ్చింది అందుకే. గుర్తించిన కారణం చెప్పు, ఈ కారణం వల్ల గుర్తించిన చెప్పు. అంటే మామూలుగా ఏదైనా ఒక మైండ్ ఇట్లా అలజడి రేగింది అనుకో, అది అడగడానికి టైం పడుతుంది ఎవరికైనా. దాని అలజడి కొంతసేపు పట్టేటువంటి అది ఒక సెకండ్ కూడా ఉండదు. చాలాసార్లు ఇలా జరిగింది. పెద్ద గొడవ అయితే ఇప్పుడే వస్తూ ఉండండి నీ అమ్మ కొడుకుతారా అని చెప్పి పక్కకి వెళ్ళి హాయిగా కూర్చొని ఏదో పాట పాడుకుంటూ. అట్లా ఆఫ్ చేస్తే కానీ నీకు ఈజీ రాదు. నువ్వు ఎంత పని అయిన చెయ్యి. ఒక వ్యక్తి అనేవాడు, ఎట్లా రా ఇది, ఏం మనిషి రారు, కొంచెం కూడా నీకు అసలు సిగ్గు లజ్జ ఏమి లేవురా, అందరిని నిలబెట్టి వస్తూ ఉండు, 5 నిమిషాల్లో వస్తూ ఉండండి మీ పని చెప్తా అని, నువ్వు వచ్చి పాట పాడుకుంటున్నావా? అవునా, 5 నిమిషాలు వస్తాను పాడుకోవాలనిపించింది. అప్పుడు కొట్టాలనిపిస్తే కొడతాం, తిట్టాలనిపిస్తే మరి పాడుకోవాలనిపించింది నాకు ఆ టైంలో. మరి అది చేయొద్దా? అది పోదాం. నేను చాలాసార్లు ఇట్లా కూడా చేస్తా. ఒక గొడవ అయింది, నాకేదో హఠాత్తుగా పని వచ్చి వెళ్ళిపోతే వచ్చేసరికి అందరు సర్దుకుంటారు కదా, నేను మళ్ళీ మొదలు పెడతా. అప్పుడంతా అక్కడ ఆగింది అట్లా కుదరదు, ఇప్పుడు లేవండి, ఇప్పుడు వద్దంటారు. మరి నేను వద్దన్నాడు మీరు ఆపారా? ఇప్పుడు నాకు గొడవ పడాలి. అప్పుడు వాళ్ళు అల్లేయడానికి తగ్గిపోయింది. వద్దులే అబ్బా, ఏదో బుద్ధి. సరే, ఒక చిన్న ఒప్పందం చేసుకుందాం. మీరు వద్దంటే నేను ఆపేస్తున్నాను ఇప్పుడు, అంటే నాకు వద్దంటే మీరు ఆపాలి నెక్స్ట్ టైం. ఓకేనా? ఓకే. నిజంగా చెప్పండి, మళ్ళీ గుర్తుకు కాదు, నిజమే పడుకుంటా ఇంకా అట్లా. ఇది అర్థం అవ్వడానికి కూడా ఈ దిలీప్ వాళ్ళ నాన్న, అంటే దిలీప్ వాళ్ళ నాన్న స్టోరీ చెప్పినాక ఇంకొంచెం బాగా ప్రొఫౌండ్గా అర్థమైందేమో. ఇంకా ఎరుకు మిస్ అయితే చీమైనా శివుడైనా ఏం లేదు, చీమే గొప్పది. ఎరుక లేకపోతే శివుడు ఏముంది. ఎరుక అన్నది కనుక ఎస్టాబ్లిష్ అయితే ఇట్ ఈస్ బియాండ్ మెమరీ. అదొక్కటే సత్యం. నువ్వు అన్కాన్షియస్ ఉందా, డెత్ బెడ్ ఉందా, నీ మెమరీ దొబ్బినా నీ ఎరుక పోదు. అప్పుడు నీ ఎరుక అంటే ఏంది, మెమరీ పోయింది తెలుస్తుంది నీకు. నువ్వు మెమరీ అనుకో, నువ్వు ఎవరో కూడా తెలియకుండా పోతుంది. అందుకే నేను ఎరుకనని చెప్పారు చాలామంది, అది కరెక్ట్. ఇంకేం గుర్తించావు? మీరు చెప్తే బాగుంటుంది. మామూలుగా అప్పుడు కూడా ఒకసారి చెప్పిన, అంటే ఇప్పుడు ఎవరైతే అందరు సీరియస్ వర్డ్స్ చెప్తుండ్రో దాన్ని మీరు ఉల్లా చెప్తారు అంతే. అంటే ఎట్లా ఒకటి స్పెసిఫిక్, ఏయ్ సత్సంగం పెట్టుకుందాం రా అంటారు, ఎజ్జోలు పెట్టుకుందాం రా అంటారు. I don't like saying that satsang. ఏమి లేదు అందులో.
విషయం ఇంపార్టెంట్ తప్ప మనిషి కాదు. మెల్లగా విషయం పక్కకి జరిగి మనిషి పట్ల స్టార్ట్ అవుతుంది చూసినావా, అది కిల్ చేయకపోతే అందరి జీవితాలు కొలాప్స్ అయిపోతాయి. చాలామంది తిరిగి తిరిగి ఎటు పోయారో తెలియదు. ఇప్పుడు నేను మామూలు చిన్నపిల్లడు విషయం చెప్పడానికి కూడా ఏంటంటే, మా బావ యాక్చువల్లీ నాకు ఇంకా ఈ 3 సంవత్సరాలు అందరు పోయి 2 బావాలు మిగిలినరు, 3వ వాడికి నువ్వు తగిలిన అంటే మా 2 అక్కల వాళ్ళ హస్బెండ్లే నాతో ఫ్రెండ్లీగా ఉంటారు, ఇంకంతే ఇంకెవరు లేరు. అంటే ఈ 3 సంవత్సరాలకు గాను అందరు పీకి వాళ్ళిద్దరు మిగిలినరు. నా బావ కొంచెం చిన్న బావ స్పిరిచువాలిటీ సైడ్ అట్లా ఉంటాడు అట్లా అనుకుంటూ ఉంటాడు. అంటే చిన్నపిల్లడు మనస్తత్వం ఉండాలిరా అంటే యాక్చువల్లీ నాకు ఇప్పుడు మీరు చాలాసార్లు మా ఇట్లా అరిచి 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 నా మనసులో ఏం చదవట్లే అంటారు కదా. మొన్న ఒకసారి సడన్గా ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఫోన్ చేసిండు, గట్టి గట్టిగా అరిచేసిన, ఇదేం స్పిరిచువాలిటీ రా అన్నాడు. నేను అసలు ఆధ్యాత్మికతలోనే లేను, ఊరికి ఆధ్యాత్మికత అని చెప్పి అయ్యి చెప్తావు ఎందుకని అరిచిన. నాకు తెలుస్తుంది నేనేం చదవలేదని. అవును, చెదరకుండా అరవడం ఒకటి ఉంది, అది ఒకటి చూసిన బాగా. అంటే ఎప్పుడు యు ఆర్ దేర్ ప్రజెంట్. అది అరుస్తావా, కేకలేస్తావా, మౌనంగా ఉంటావా, అవన్నీ చేష్టలేనాయి. ఈ చేష్టలకు అతీతంగా ఉన్న దాని గురించి మనం చెప్తున్నావా, అది ఉంటున్నావా. అందుకని చాలా మిస్లీడింగ్ స్పిరిచువల్ లైఫ్. చూసేవాడికి వీడు ఒక టైం ఎట్లా ఇంకా మీ అంటే ఎట్లా అంటే మొత్తం మిస్లీడ్ అయితే కానీ అర్థం కాదు. అదే మొన్న డ్యాన్స్ చేసినప్పుడు కూడా టైసన్ గారు షాక్ తిని వాడు నవ్వుతూనే ఉన్నాడు, ఏమైంది రా అంటే ఏదో అన్నా. ఎవరికి వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు దాని గురించి. అంటే ఏందా డ్యాన్స్ చేస్తున్నాడు కదా, వాళ్ళు ఆయన ఎవరో అనుకోరు. ఎంత డ్యాన్స్ చేసినా కాళ్ళు ఎందుకు మొక్కుతారు, విభూతి తెచ్చి పెట్టించుకుంటారు ఎందుకు? డ్యాన్స్ చేస్తే అప్రిషియేట్ చేయడం ఒకటి ఉంటుంది, బాగా చేసావు అనొచ్చు, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఆర్ అబ్సల్యూట్లీ ఇట్ ఈజ్ న్యాచురల్. ఎదుటి వ్యక్తి మైండ్ దొబ్బుతుంది యాక్చువల్గా, అంతే. అక్కడ వాడు ఏదో పిచ్చి చేస్తాడు, ఇది ఏది ఇట్లా చేసామని వాడు అనుకుంటాడు, వీడేమో తెలిసి చేస్తాడు, వాడు తెలియక చేస్తాడు, అంతే. కానీ ఈ ప్రయాణం ఒక బ్యూటిఫుల్ మజిలీ ఇది. నేను ఇందాక ప్రభుకి ఒక చెప్పిన పోకిరి సినిమాలో డైలాగ్ ఉంటుంది, మహేష్ బాబు వస్తుంటే నాజర్ గర్వంగా చెప్తాడు, ఒక మఫ్టీలు ఉన్నాడు ఒకడు, ట్రైన్ డెహ్రాడూన్ టాపర్ ఆఫ్ ద బ్యాచ్. అది సరే రేపు పొద్దున నేను చెప్పుకుంటా ట్రైన్ ఇన్ అరుణాచలం. నాకు క్వశ్చన్ గుర్తొస్తుంది, ఇప్పుడు హిమాలయాలకు చెందిన వాడు గుర్తుపెట్టుకో. నాకు నేను ఎప్పుడు అరుణాచలానికి సంబంధించిన వాడిని. అంటే ఏదైతే మనిషి సృష్టించలేదో దాంతో అసోసియేషన్, ఏదైతే శాశ్వతంగా ఉంటుందో దాంతో అసోసియేషన్ నేను ఎప్పుడు ఇంకా బాధ గురించి. మామూలుగా నాకు ఫస్ట్ కన్ఫ్యూజన్ వచ్చింది, టైసన్ గురించి మాట్లాడొద్దు, వచ్చింది వాడు. ఓకే అయిపోయింది సంకలం. అంతటి దానికి మాట్లాడుకోవడం ఎందుకు. మా ఫ్రెండ్ శాలిగాడు నేను చాలా తిట్టి ఇలా ఫీల్ అయ్యావా అని అడిగితే ఏం ఫీల్ ఎందుకు ఫీల్ అయినప్పుడు తిట్టే ఎందుకు నాకు అర్థం కాదు. ఫీల్గా అంటే నెక్స్ట్ టైం ఫీల్ అవుతలే అని చెప్తున్నారు. ఇప్పుడు ఆకాశంతో సంబంధం పెట్టుకుంటే ఆకాశం ఎప్పటికి ఉంటుంది కాబట్టి నీవు మనసు చెదరదు. అది ఐఫోన్తో సంబంధం ఉంటుంది, ఎప్పుడైనా చెడిపోవచ్చు. అందుకని జ్ఞాని పనికిరాని వాటితో బ్రహ్మాండ సంబంధం పెట్టుకొని ఈ మనసులకు పనికొచ్చే వాటిని అసలు పట్టించుకోడు. వాడికి సంబంధం ఉంది కదా, ఎందుకు లేదు. కానీ అది ఎప్పటికి పోదు. ఇప్పుడు అరుణగిరితో సంబంధం ఎప్పటికి పోదు, అసలు ఇంపాసిబుల్. రమణాశ్రమంతో సంబంధం ఉంటే పోవచ్చేమో, అరుణగిరి అన్నది దాన్ని ఎవడు కరప్ట్ చేయలేదు. యాక్చువల్లీ నేను అంటే ఎరుక నిలబడట్లేదు, మిస్ అవుతుందని తెలిసి ఉన్న కొన్ని రోజుల్లో మామూలుగా బ్రహ్మం గారు అని ఆయన ఉన్నారు, అనుకోకుండా ఎట్లా తెలిసి వచ్చి ఆడికి ఆ రోజు నేను మా బామ్మర్ది వచ్చే ఆయన చెప్పిండు, నాకు తెలియదు ఏదో మిస్ అవుతుంది అనుకో. మామూలుగా ఆయన చెప్పిండు, మీకు ఆల్రెడీ చెప్పిన అదేమంటారు సరెండర్ అంటే, సరెండర్ కాకుండా అండర్స్టాండ్ అయినోడు ఎవరు లేడు, ఆ సరెండర్ స్థితి లేకుండా. ఆయన లిబరేషన్ ఎందుకు అంటే ఆయన గురించి ఎందుకు చెప్తున్నా అంటే, మామూలుగా ఏమన్నాడంటే ఆయన దేనికి సరెండర్ అవుతా నీ ఇష్టం అన్నాడు. దేనికి సరెండర్ అవుతావు నీ ఇష్టం అన్నాడు. అది కరెక్ట్. నాకు హ్యాపీగా అనిపించింది, ఇరికి లేదరా ఆయన అని. కరెక్ట్, అది మంచి మాట. అప్పుడు నేను ఆ రోజంతా నెక్స్ట్ వెంటనే నడుచుకుంటూ వెళ్ళిపోయినా.
నడుచుకుంటూ వెళ్ళిపోయి ఒక దగ్గర పడుకొని ఇట్లా ఉండి నేను ఆలోచించిన. అండ్ మామూలుగా నాకు స్ఫురణకి దేనికి సరెండర్ అవ్వాలి మనం అని ఆయనకు నాకేం సంబంధం లేదు. ఫస్ట్ రోజు ఆవిడ వచ్చి కూర్చున్నా, ఎవరికో చెప్పిండు ఏదో, నాకేదో అర్థమైంది అప్పుడు. మన కరెక్ట్ అది. దీనికన్నా నేను అందుకే నా పుస్తకంలో కూడా రాశాను, చాలాసార్లు చెప్పాను. కానీ అర్థమైన వాడికి అర్థమవుతుంది, అర్థం కానీ అర్థం చేసుకుంటాడులే, తొందరగా ఉంది. సాక్షి అంతే, ఆధ్యాత్మిక సారం అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి అసలు దేని పట్ల అనేది రిలవెంట్. ఏది ఉంటే దాని పట్ల, తద్వారా అది పడిపోయింది. చిన్న విషయమే కానీ చాలా సూక్ష్మ విషయం కనుక కొంచెం అటు ఇటు చిదిరినట్టు అనిపిస్తుంది. బట్ రాను రాను ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని లోపల తెలుస్తుంటుంది, ఒక ఈజ్ వచ్చేస్తుంది. నేను పడుకున్నప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే అది దేని గురించి ఏమంటారు, సీరియస్ తీసుకోకంటే అర్థం కాలే అప్పుడు. 4 రోజులు పిచ్చి క్లారిటీ వచ్చింది. తెలిసింది దేని గురించి సీరియస్ లేదు. ఏం క్లారిటీ వచ్చింది? దేని గురించి సీరియస్ తీసుకోకూడదు. కానీ చెప్పేటప్పుడు కానీ చేసేటప్పుడు సీరియస్ తీసుకోవాలి. ఎంత సీరియస్ తీసుకున్నామో అవ్వకపోయినా అంతే సీరియస్ కూడా. అంతే, అదే నీ స్థితి మారకూడదు అన్నది పాయింట్. అయితే నాకు ఇంకా టచ్ అంటే అనుభవం లేక రాలేదు కానీ దాన్ని నాకు రమేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయితో ఒక 1 year బ్యాక్ ఎగ్జాక్ట్లీ దీపం ఆయన దేని గురించి అబ్బాయి అప్పుడు లలిత సహస్రనామం గురించి డిస్కస్ చేసిండు. కానీ ఏదో చెప్తూ ఒక దగ్గర చెప్పాడు చెరుకు గడ గురించి. అప్పుడు ఆయన ఏం చెప్పాడో గుర్తు, అంటే ఎట్లా చెప్పిండు నాకు ఇట్లా అర్థమైంది. అది పర్ఫెక్ట్. కొన్ని రోజుల తర్వాత వేరే వాళ్ళకి అప్పుడు నాకు ఏది అర్థమైనా, ఇప్పుడు మీ వీడియో చూశాను అనుకో, ఎవడన్నా పక్కన వచ్చాడు అనుకో, వాడికి ఎక్కిస్తాను నేను ఒకటి రాసుకున్నా మీరు చెప్పినట్టే. అవకలోడికి చెప్పడం నాకు రావట్లేదు అంటే ముందు నాకు అర్థం అవ్వలేదు అది సరిగ్గా. నాకు అర్థమైతే చిన్న పిల్లోడికి కూడా ఎక్కిస్తాను నేను. అప్పుడు మామూలుగా అందరికి ఎక్కించేవాడిని. అంతే, కరెక్ట్. ఇది చాలా కాంట్రడిక్టరీ. ఒక చిన్న జెన్ స్టోరీ చెప్పుకొని ముగిద్దాం. ఒక అద్భుతమైన జెన్ మాస్టర్ ప్రతిరోజు పెయింటింగ్ వేస్తాడు సాయంత్రం. అదొక సత్సంగం అన్నమాట. ఒకసారి చాలా విదేశీయులు వాళ్ళంతా వస్తారు, ఒక బ్యూటిఫుల్ నేచర్ని వేస్తాడు విత్ ప్రెసిషన్. అప్పుడు అందరూ చప్పట్లు కొడతారు. సో అప్పుడు ఒక మహిళ అడుగుతుంది, ఇది చూసినప్పుడు మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు కదా అని అడుగుతుంది. దానికి ఆయన అఫ్కోర్స్ ఎస్ అని చింపేసి, చింపినా నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను. ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏం చెప్తావు వాడికి చెప్పు. అదే కథ. పెద్ద పెయింటింగ్ వేసాడంట, ఇట్ ఈస్ సో పర్ఫెక్ట్ అన్నాడు. ఒక అనగానే కలర్ గుమ్మరించాడంట, ఇది కూడా పర్ఫెక్ట్ అన్నాడు. అయితే నాకు ఇట్లా ఖాళీ అంటే ఏం లేకుండా ఉంటే ఏం ఆనందం ఉందిరా అన్న డౌట్ వచ్చింది నాకు ముందు. అప్పుడు తత్వసారము మానసబోధం ఏదో వింటున్నా. అప్పుడు విద్యాప్రకాశం అందులో ఒక లైన్ ఉంటుంది, నిశ్చలంబగు మనసులోనే శాశ్వతంపైన ఆనందం ఉదయించును అని. కానీ దానికి టైం పడుతుంది, తర్వాత తెలిసింది. సముద్రం అణగాలంటే, అలలు లేకుండా ఉండాలంటే నువ్వు సముద్రాన్ని ఏం చేయకూడదు, గాలి రాకుండా చెయ్యి కాదా. కానీ అందులో ఆనందం ఉందని వెంటనే తెలియదు. చాలా ఏమంటారు అనగా అందరూ డైరెక్ట్గా చూస్తున్నారు, డైరెక్ట్గా రాదు అది. ఇది కాంట్రడిక్టరీ. అంటే ఎందుకు నమ్మను అనేదానికి ఇది చాలా చిన్న విషయం రా అంటే చిన్న విషయం అనుకుని వెంటనే అయిపోద్ది అనుకుంటున్నారు. చాలా చిన్న విషయం, ఇందులో ఏముందని అందరికి అర్థమవుతున్నట్టు మాట్లాడుతుంది. కొండ అందరికి కనిపిస్తుంది, కొండ మీద చీమ చూడాలంటే టైం పడుతుంది. కొండ కనిపించిందని చీమ కనిపించిందంటే కుదరదు. అంటే ఇది ఎందుకంటే మీరు స్టార్టింగ్లో చెప్పిన మీ వీడియోలో చాలా సింపుల్ విషయం. 3 సంవత్సరాలు ఏదో గురువు కథ చదివినప్పుడు అందులో ఆ శిష్యుడు అప్పటికే 15-20 సంవత్సరాలు అయింది. ఎవరెవరికో చెప్తున్నాడు, సీనియర్ డిసేపుల్ అట్ వాట్ నాట్.
ఇంకా ఏం తెలుసుకోవాల్సింది గురువు దగ్గర ఏదన్నప్పుడు హఠాత్తుగా ఏదో అయ్యి వడివడిగా లేచి గురువు దగ్గర పోయంట. ఏడ దొరికినవరు ఆయన నువ్వు నీ అమ్మ నువ్వు ఎందుకు గెలిచినవరా నాకు అసలు గురువు చూస్తుంది నీకు దండవరా నాయన నేను పోతున్నా నీ కాడి నుంచి నీ కథలు నువ్వే చెప్పుకో నువ్వు ఉన్నది నీవు నన్ను అడిగి వస్తున్నారు నేను ఇక్కడ తెలుసుకున్నట్టు నా కథ కదా నన్ను అడగాల్సింది చెప్తే నా కథ చెప్తా లేదు ఎవరి కథ చెప్పను అయిపోయింది ఈరోజు నీకు నాకు వాడిని అడుక్కోండి అప్పుడు వాళ్ళకు క్లారిటీ ఉంది ఆయనకు ఆ కథ ఆయనకి ఏ కథ లేదని ఆయనే చెప్పాడు మరి నన్ను ఎందుకు అడిగారు ఆయన కథలు లేదని చెప్పిన తర్వాత నోరు మూసుకోండి అందుకని ఇదంతా చెప్పినా ఏమి చెప్పనట్టే చెప్పకుండా కూర్చుంటే ఏమి చెప్పనట్టు కదా ఏదో చెప్తున్నాడు చెప్పకుండా కూడా అట్లా రమణ మహర్షి తన శబ్దంలో నుంచి ఎంతటి కదిలిస్తున్నాడు. ఎంత ప్రొఫౌండ్ మెసేజ్ అది. ఇట్స్ బియాండ్ టైం. ఆయన మరణం ఆయన శరీరం వదిలేసిన హీఈస్ కంటిన్యూయింగ్ యాజ్ ఎన్ ఎసెన్స్ కదా. లేకపోతే పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తేనే సైలెన్స్గా ఉండరు. అక్కడ రమణ మహర్షి లేడు, ఎంత సైలెన్స్గా ఉంటున్నారు అసలు. సైలెన్స్తో పాటు క్రమబద్ధంగా శబ్దం చేయకుండా అట్లా ఎవ్వరికి వాళ్ళు మళ్ళీ బయట ఉన్నది అదే మనుషులు, మళ్ళీ అక్కడ పోతే ఇది అవుతుంది. ఇంకోటి చూడు, ఏ ప్రయత్నం అవసరం లేదు దీనికి అని అంటే ఏం అవసరం లేదేమో అనుకుంటారు అట్లా. కానీ ప్రయత్నం అవసరం లేని స్థితికి వచ్చేదాకా ప్రయత్నం అవసరం. అక్కడ చెప్తే కరెక్ట్. ఇప్పుడు ఈ ప్రయత్నం అవసరం లేని స్థితి ఎప్పుడు వస్తుంది? నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలా. అంటే నేను రాసుకున్నది అందుకే నాకు 24 గంటల పని ఉంది ఏంటంటే ఖాళీగా ఉండడమే నా పని. అట్లా ఒకసారి బ్యాంక్ వెళ్ళి కూర్చున్నా, ఒకసారి ఫోన్ పోయింది తిరువన్నామలలో, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నా పొద్దున్న సాయంత్రం దాకా. ఈడేంది కదలట్లేదని 3:30కు పిలిచిండ్రు. ఏంది ఇట్లా కూర్చోవు నువ్వు తినవా అని. ఇది ఇందులోకి ఒక్క వీడియో మాత్రం పిచ్చెక్కుతుంది అసలు. నిజం ఫోన్ పోయింది. గిరివల్ల పోతే ఇట్లా పడుకున్నా ఏదో పెట్టుకొని వింటూ ఆడ ఫోన్ పట్టుకొని పోయిండు. ఆ రోజు ఫోన్ పోయింది, ఏం చేసిన నడుచుకుంటూ ఇటు నుంచి వెనక్కి తిరిగిన, ఆడికి పోయి జియో సిమ్ములు తీసుకొని అటు నుంచి పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ కూర్చున్నా ఒక 2-3 గంటలకి ఇంకా కూర్చున్నా. అలా గొడవ పడుతూ ఏదో కేసు డీల్ చేసి 2 గంటల తర్వాత వచ్చింది, ఇట్లా ఫోన్ పోయింది అని చెప్పిన. సరే అక్కడ పోయి ప్రింట్అవుట్ తెచ్చుకున్నా, అది పోయి తెచ్చుకున్నా. మళ్ళీ లాస్ట్కి ఒక్కటి తెలుస్తుంది, ఎవడున్నా లేకున్నా నీవు ఉన్నావని, ఏదున్నా లేకున్నా బాగున్నావని. ఇప్పుడు మీరు చెప్పిన అన్నిటికీ సారం నాకు చెరుకు గడలో చిక్కింది. ఎట్లా అంటే చాలా గడలు ఉంటాయా, ఒక గడ ఇప్పుడు డబ్బులు ఇంపార్టెంట్, అది కొరికినా రసం వస్తుంది. ఇప్పుడు సెక్స్ యవ్వనంలో కానీ అది కొరికినా రసం వస్తుంది. బంధాలు రిలేషన్షిప్ అది కొరికినా రసం వస్తుంది. అట్లా ఎన్ని విషయాలు ఉంటే అన్ని గడలు ఉన్నాయనుకుంటే ఏది కొరికినా రూపరసం తెలుస్తుంది. అట్లానే లాస్ట్ గడ ఉంది, ఏమీ లేని గడ, అది కొరికినా కూడా రసం తెలుస్తుంది. కానీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏ వాళ్ళకి నాకు ఒకటి క్లిక్ అయింది. ఏంటంటే ఈ ఓషో చెప్పిండు ఒక పాయింట్, చెప్పాను అక్కడ రాయి దగ్గర. అంటే లిటరల్గా సెక్స్ గురించి చెప్పాడంటే, నీకు ఆర్గానిజం పీక్స్లో ఏదైతే అనుభవం కలుగుతుందో అనుభవం దీనివల్ల కలగట్లే. ఆడికి వెళ్ళి డీప్ ఏదైతే ఏమి లేని స్థితికి వెళ్తుందో డీప్గా, అందులో నుంచి ఆ రసం వస్తుంది నీకు అన్నట్టు చెప్పాడు. డబ్బులు ఫస్ట్ డబ్బులు అనుకున్నాడు, డబ్బులు సంపాదించి కానీ ఆలోచన ఇంకా పచ్చిగా చెప్పుకుంటే అంటే చాలామంది చేసి ఉంటారు కాబట్టి, అంటే మొదట ఊపేదంతా నీవు, తర్వాత అది నిన్ను ఊపుతుంది. అంటే డబ్బులు సంపాదించగానే ఆలోచన పోవడం వల్ల నీకు ఆ థాట్ ఎంత ప్రొఫౌండ్గా ఉంటే ఇది అంత ప్రొఫౌండ్గా ఆ రసం అంటే ఆ సైలెన్స్లో తెలుస్తుందని. అంటే డబ్బుల పరంగా అయినా ఆలోచన పోగానే నువ్వు ఎంత డీప్గా ఉంటే అంత డీప్గా వెళ్తున్నావు సైలెన్స్లోకి. నీకు ఏదైనా ఫుడ్ పరంగా ఉంటే అంత డీప్గా సైలెన్స్లోకి వెళ్తున్నావు.
నెక్స్ట్ ఇంకేదైనా బంధాలు ఉంటే బ్రేక్ అయినా అంత డీప్గా సైలెన్స్లోకి వెళ్తున్నావు. లాస్ట్ జస్ట్ మౌనం, ఈ లాస్ట్ గడ మౌనం, నువ్వు ఇందులోకి వెళ్ళినా అదే డీప్ దొరికిద్ది. అవును. అయితే యాక్చువల్లీ వాళ్ళందరూ ఈ లాస్ట్ గడ కొరికే కాదు, ఈ గడ మొత్తం అసలు మౌనమే యాక్చువల్గా అది. అవును. అండ్ నాకు రమేష్ అనే అబ్బాయి వాడికి చెప్పు, రమణాశ్రమంలో ఇద్దరం తినడానికి వినం, చిన్న కప్లో ఇచ్చారు ఫుడ్. ఇప్పుడు ఫుడ్ తిన్నామంటే ఇది బాగుంది టేస్ట్ అని తెలుస్తుంది కదా, యాక్చువల్గా దానికి టేస్ట్ ఇచ్చింది నువ్వే. అవును. రమణ మహర్షి కూడా చెప్పాడు, అదే సత్యం. ఫుడ్కే టేస్ట్ ఉంటే నీకు జ్వరం వచ్చినా టేస్ట్ తెలియాలి. దానికి ఆల్రెడీ నువ్వు రిజిస్టర్ చేసిన దానివల్ల జ్వరం వస్తే టేస్ట్ కొడతలేదుగా, అంటే ఫుడ్కి టేస్ట్ లేదని కాదు, ఉన్నదేదో ఉంది అందుకని టేస్ట్ లేనట్టు. ఎట్లా చూసుకున్నా ఇది చాలా అంటే నీకు ఆనందం. ప్రశ్న ఎవడైతే వేస్తాడో రకరకాలుగా వాడికి తొందర దిక్కుతుంది. ప్రశ్నలు వేసి చూడాలి, కొత్తగా మనసులో పెట్టుకుని కూర్చోవద్దు, అది మురిగిపోతుంది. అట్లా కాకుండా ఎక్స్ప్రెస్ చేయి. అల్టిమేట్గా నీకు వచ్చే ఆనందం తినడం వల్ల రావట్లే, ఇట్ల వల్ల రావట్లా, అది ఎండ్ అయిన మౌనంలో వస్తుంది. అది లాస్ట్ గడ, ఆ లాస్ట్ గడ అనుకుంటాం మనం మామూలుగా. ఒక గురువు యొక్క ఇంటెలిజెన్స్, ఈవెన్ అలెన్ వాట్స్ కూడా చెప్తాడు, ఈ జెన్ మాస్టర్స్ ఇట్లా ఉంటారు, డల్గా ఇట్లా వంగి నడుస్తారు, ఏదో అంటుదోమే వ్యక్తుల్లో ఉంటారు, కానీ వాడిని గెలికేవు, నీ హోల్ లైఫ్ పడిపోతుంది వాడు ఒక మాట అంటే, అట్లా మాట్లాడతారు. మన స్వామి రామ వాళ్ళ గురువు గారు ఒక్కడే ఉన్నారంట గుహలో. మన నేపాల్ రాజు వచ్చారంట, టిబెట్ రాజు, నేపాల్ రాజు కలవాలనుకుంటున్నా అన్న తర్వాత డబ్బులు గిబ్బులు తెచ్చాడు. స్వామి రామ లోపలికి పంపాడంట. గురువు చాప్ వేసుకుంటున్నాడు, ఇవ్వలేరు ఆడ దుక్కుని చాప్ వేసుకుంటున్నాడు. ఇట్లా కూర్చోబోతుంటే బాగున్నారా గురూజీ అన్నాడు. ఎవరు అడుగుతారు కదా, బాగున్నాను ఇప్పటి వరకు, నువ్వు వచ్చావు ఇప్పుడు తెలియదు అన్నాడు. ఇక మీద తెలియదు నాకు, చెప్పు ఏంటి విశేషాలు. అదే మీరు నాకు సహాయం చేశారు కదా, అందుకని దానికి బహుమతిగా డబ్బు ఇద్దామని వచ్చాను. ఎందుకు లేదు ఉంచుకోండి, స్వామి రామని పిలిచాడంట. డబ్బు ఇచ్చి పళ్ళు తీసుకురా అంటే, ఇక్కడెక్కడ దొరుకుతాయి పళ్ళు అంటే డబ్బు ఉపయోగపడదు అనమాట. బట్టలు కొనుక్కొచ్చుకో, మనకెందుకు గురూజీ బట్టలు, డబ్బు ఉపయోగపడదు. ఒక పని చేయరా, కింద వేసుకొని పడుకో, దాని మీద ఎలా ఉంటుంది, పడుకుంటే బాగాలేదండి గురువుగారు అంటే, పరుపుగా కూడా ఉపయోగపడట్లేదండి. టీ కాసుకుందాం అనేసరికి బలరాత్రికి పిచ్చెక్కింది అసలు. నీ డబ్బు ఒకవేళ ఉపయోగిస్తే ప్రతిరోజు టీ కాసుకోవాల్సిందే, మాకు ఎలాగో కట్టెలు ఉన్నాయి అందుకని తీసుకొని పో. ఇప్పుడు వాడికి దేన్ని మోసుకొని వచ్చాడో దాని మీద ఆసక్తి పోయితే వీడు చేసిన చేష్టకి. అట్లా ఇట్స్ బెటర్ నాట్ టు డిస్టర్బ్ ఎన్ ఎన్లైటెండ్ సోల్. దాని అర్థం వాడు డిస్టర్బ్ అవుతాడని కాదు, వాడు పుసుకునేది అన్నాడు అనుకో తగులుతుంది, అది ప్రాబ్లం. ఎందుకంటే ప్యూరెస్ట్ ఫామ్ నుంచి వస్తుంది కదా, రెండవది అనుభవసార నుంచి వచ్చింది కాబట్టి అది ఘోరంగా గుచ్చుకుంటుంది. అట్లా ఓకేనా ప్రతాప్?